హాయ్, అందరికీ నమస్కారం. మొన్న ఆదివారం బిహెచ్ఎల్ శ్రీ వెంకటేశ్వర్ల స్వామి ఆలయంకి వెళ్ళాము. అక్కడ సోమనాథ జ్యోతిర్లింగ దర్శనం చేసుకున్నాము అని చెప్పాను కదా. అది అయిన తర్వాత ముందైతే ప్రసాదం కళ్ళకద్దుకొని తీసుకోండి. పక్కన పిల్లల ఏడుపు, అక్షరాభ్యాసం. ఆ పాప రాయనంటుందో ఏమో. సరస్వతి టెంపుల్ ఉంది. సరస్వతి ఆలయంలో దర్శనం అయిన తర్వాత మళ్ళీ శివాలయ ప్రాంగణంకి వెళ్ళాము. ఇదంతా కూడా శివాలయ ప్రాంగణం. సరస్వతి ఆలయంలో ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేవు వీడియోస్ తీయడం కోసం, అందుకోసం అక్కడ తీశాను. అలాగే జనరల్గా కూడా శివాలయాలలో పెద్దగా రిస్ట్రిక్ట్ చేయరు కదా, ఇక్కడ కూడా చేయలేదు. సో ఇక్కడ కూడా కవర్ చేయగలిగాను. ఇక్కడ దర్శనాలన్నీ అయిపోయిన తర్వాత పక్కనే నరసింహస్వామి ఆలయం. ఆ రోజటికి ఏదైనా ప్రత్యేకత ఉందో, లేదా 2 రోజుల క్రితమే ఉగాది అయ్యింది కాబట్టి, అంటే నూతనమే కదా, ఇంకా కారణాలు ఏవైనా ప్రతి మందిరంలో కూడా ప్రత్యేక పూజలు జరుగుతూనే ఉన్నాయి. ఇలా ఇప్పటి వరకు దర్శించుకున్న 3 ఆలయాలలో కూడా వీడియోస్ తీస్తుంటే ఏమీ అనలేదు కదా. తర్వాత ప్రధాన ఆలయం వెంకటేశ్వర్ల స్వామి ఆలయంలో జస్ట్ ఆ ఫ్లోలో వీడియో స్టార్ట్ చేశాను. వద్దని చెప్పగానే మానేశాను. ఇంకా ఇక్కడ హనుమంతుని ఆలయం. సోమనాథ్ జ్యోతిర్లింగంలకి పూజ జరుగుతున్నంతసేపు కూడా కరెక్ట్గా ఈ హనుమంతునికి ఆపోజిట్గా అటు సైడ్ కూర్చున్నాను. అంతసేపు కూడా దర్శనం దివ్యంగా జరిగింది నాకు హనుమంతునికి. వింటున్నారు కదా, అలా నమశివాయ నమశివాయ అనుకుంటూ పాట. అలా ఏ ఆలయంలోకి వెళ్ళినా కూడా మనసంతా అదే నిండిపోయింది. తెలియకుండానే నోటి నుంచి మనస్ఫూర్తిగా అదే పాట వస్తుంది, నమశివాయ నమశివాయ. అందులో గత కొన్ని రోజులుగా కూడా వరల్డ్ పీస్ గురించి రోజు 11 minutes ఇంట్లో ఓం నమశివాయ చేస్తున్నాను కదా. మనసు నిండా ఆ నామమే నిండిపోయింది. ఈ పనస చెట్టు చూడడానికి బాగుంది అని చూపిస్తున్నాను. అలా వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణం దాటుకున్న తర్వాత ఇందాక అయ్యప్ప అని నామం చూశారు కదా, ధ్వజస్తంభంతో. ఇది పక్కనే ఉన్న మరొక ప్రాంగణం. ఎన్ని చెట్లు ఉన్నాయో. ఇలా అయ్యప్ప స్వామి ఆలయ ప్రాంగణంలో కూడా చుట్టూ గణపతి, సుబ్రహ్మణ్య స్వామి, మరొక శివాలయము, నాగమయ్య, ఇవన్నీ కూడా మళ్ళీ దర్శనం చేసుకున్నాము. ప్రధాన అయ్యప్ప స్వామి దేవాలయంలో వీడియోస్ తీయకూడదు కాబట్టి అక్కడ కవర్ చేయలేదు. ఇంకా దీని కంటిన్యూషన్ వీడియో కూడా ఉంది, తప్పకుండా